తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాపశుద్ధికి ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివై నావే. ఓ యేసుదేవా మా తోడు రావా. ఓ యేసుదేవా మా తోడు రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు ఇడుపుగంటి తేజస్విని, హర్షవర్ధన్, అర్జున్, యశ్విన్, అచంట రుక్మిణి, రాజేంద్ర, శ్రీదియా, అజిత్, ముల్లపూడి కనకయ్య, రత్నం, కీర్తిశేషులు అనపర్తి కృష్ణారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు క్రిస్టీనా, అనపర్తి మౌనిక వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ రాజారెడ్డి, అమృత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 2వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కరణం ధమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉడుముల సైమన్ రెడ్డి, ఉడుముల తెరీసమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని ఉడుముల సంతోష్ రెడ్డి, జపమాల రాణి, లింగారెడ్డి సుజిత్, జయలలిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ రెవరెండ్ ఫాదర్ విజయశేఖర్ గారి 18వ గురుత్వ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ పుష్ప, వై జయరాజు, విజయ, నితిన్, అఖిల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం గరివిడి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న లావిష్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కవాటి రాజశేఖర్, ప్రియదర్శి, మేరీ, ప్రమీళ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలోని 4వ వారంలో గురువారాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దైవ గ్రంథ పఠనాలు మనందరినీ కూడా క్రీస్తు ప్రభు శిష్యరికంలో
ఆయన ఆదర్శాన్ని తీసుకొని సేవా తత్పరతతో మన జీవితాన్ని జీవించాలని, ఎల్లప్పుడూ కూడా ఆయనకు వలె ఇతరులను సేవించే విధముగా మన జీవితం ఉండాలని ప్రభు మనల్ని పిలుస్తున్నారు. ఈ దివ్య పూజలో ఆ ప్రభుని ఆరాధించి ఆయన్ని సేవించే మనం దేవుని ఎడల మనం అర్పించే ఈ యొక్క బలి, మనం చేసేటువంటి సేవ, ఈ దివ్య పూజ తరువాత మనం ఇతరులకు చేసే సేవకు మనల్ని నడిపించాలని జ్ఞాపకం చేసుకుంటూ, మనం ఆ ప్రభు ఎడల చేసిన తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మానవ స్వభావమును దాని పూర్వస్థితి కంటే మిన్నయైన గౌరవముతో పునరుద్ధరించితివి. నూతన జన్మనసగు దివ్య సంస్కారము వలన నూతనీకరింపబడిన మాపై నీ ప్రేమాశిస్సులను సమృద్ధిగా కుమ్మరింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించేడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. మొదటి పట్టణము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ దినములలో పౌలును అతని తోటివారును పాఫోను నుండి సముద్రయానము చేసి పంపియాలోని పెగ్గాకు వచ్చిరి. కానీ యోహాను వారిని అక్కడ విడిచి యెరూషలేమునకు తిరిగిపోయెను. వారు పెగ్గా నుండి పీసిదియా యందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలోనికి పోయి కూర్చుండిరి. మోషే ధర్మశాస్త్రము నుండి, ప్రవక్తల రచనల నుండి పఠనము అయిన తదుపరి ప్రార్థనా మందిరపు అధికారులు, సోదరులారా, ప్రజలను ప్రోత్సహించు సందేశమేమైనా ఉన్నచో దానిని వినిపింపుడు అని వర్తమానము పంపిరి. అప్పుడు పౌలు నిలిచి నిశ్శబ్దంగా ఉండుడని వారికి చేసైగ చేసి ప్రసంగింపనారంభించెను. ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని యందలి భయభక్తులు గలవారలారా, వినుడు. ఈ ఇజ్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చెను. ఏడారిలో 40 ఏండ్లు వారిని వసింపజేసెను. ఆయన కానాను సీమలో 7 జాతుల వారిని నాశనము చేసి 480 ఏండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వముగా ఇచ్చెను. తదుపరి సాముయేలు ప్రవక్త కాలము వరకు వారికి ఆయన న్యాయాధిపతులను ఒసగెను. రాజు కావాలెనని వారు కోరినప్పుడు
బెన్యామీకు తెగకు చెందిన కీసు కుమారుడైన సౌలును 40 సంవత్సరములు రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గూర్చి చెప్పినదేమనా, ఇషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలైనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలా బాప్తిజము పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరకు బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తర్వాత రాబోవుచున్నాడు. ఆయన కాలి చెప్పులను వినుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిలిచినని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతంగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించి తిని, నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా నుండును. నా శక్తి అతనిని బలాఢ్యుని చేయును. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా విశ్వసనీయత స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు బడియును. అతడు నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గవు అని చెప్పుకొనును. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్కు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు శిష్యులందరి కాళ్ళు కడిగిన పిమ్మట ఇట్లు పలికెను, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు పంపినవాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు.
నేను మీ అందరి విషయమై మాట్లాడుటలేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచుంటినో నాకు తెలియను. కానీ నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అట్లా జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి చదివన్నాం. ఈరోజు నుంచి ఈ యొక్క పాస్కా కాలం ముగిసే వరకు ఈ యోహాను సువార్తలోని 2వ భాగాన్నించే సువార్తను ప్రతి దివ్య పూజలో ప్రతిరోజు చదువుతూ ఉంటాం. అయితే యోహాను సువార్తలో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. మనందరికీ పరిచయం ఉన్నట్లుగా యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలో 1 నుంచి 18 వచనాలు వాటిని పరిచయ వాక్యాలుగా చూస్తున్నారు. అటు తరువాత 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాలను యోహాను సువార్తలోని మొదటి భాగంగా పిలుస్తున్నారు. దీనినే ఆంగ్లంలో బుక్ ఆఫ్ సైన్స్ అంటున్నారు. అంటే సూచనల గ్రంథం అని పిలుస్తున్నారు. 1వ అధ్యాయం చివరి నుంచి 12వ అధ్యాయం వరకు యేసు ప్రభు యొక్క బోధనలు, మరి ముఖ్యంగా ఆయన చేసేటువంటి అద్భుతాలు, సూచనలు ఈ యొక్క భాగంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభు ఏమిటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, వాటి ద్వారా ఏం తెలియచేశాడు అనే విషయాలను ఈ మొదటి భాగంలో సూచనల గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే 13వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు 2వ గ్రంథంగా 2వ భాగంగా చూస్తున్నారు. దీనిని ఆంగ్లంలో బుక్ ఆఫ్ గ్లోరీ అంటున్నారు. తెలుగులో మనం దీన్ని మహిమ గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మహిమ గ్రంథం లేక మహిమ భాగం యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగే సాంగ్యం నుంచి ఆరంభమై ఆయన ఉత్థానంతో ముగుస్తూ ఉంది. ఈ భాగంలో యేసు ప్రభు ఏ విధంగా దేవుణ్ణి మహిమపరిచాడు, ఆయన మరణం ద్వారా, ఆయన శ్రమల ద్వారా, ఆయన యొక్క ఉత్థానము ద్వారా ఏ విధంగా ఆయన తన శ్రమలు, మరణం, ఉత్థానము ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు అన్న విషయాన్ని ఈ యొక్క భాగం తెలియపరుస్తూ ఉంది. చిట్టు చివరిలో ఉన్నటువంటి 21వ అధ్యాయం తుది పలుకుల్లాగా ఈ యొక్క సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు నుంచి ఈ పాస్కా కాలం ముగిసే వరకు ఈ యొక్క మహిమ గ్రంథాన్ని నుంచి మనం పఠనాలను, సువార్తను వింటున్నాం. ఏ విధంగా ప్రభు శ్రమలు, మరణం, ఉత్థానం ద్వారా ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు ఈ యొక్క పఠనాలలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ యొక్క యోహాను సువార్తలో దేవుణ్ణి, తండ్రిని తన శ్రమల ద్వారా, మరణం ద్వారా మహిమపరిచేవాడిగా వచ్చాడు. ఆయన యొక్క అద్భుతాలలో మొదటి గ్రంథంలో ఆ యొక్క దైవత్వం అనేది కొంచెం తెలియపరచబడినా కానీ ఆయన శిలువ మీద పైకెత్తబడినప్పుడు, ఆయన శిలువలో లోక రక్షకునిగా మరణించి ఆ సైతానును ఓడించి మరణాన్ని గెలిచినప్పుడు దానిలోనే ఆ దేవుణ్ణి మరింత ఎక్కువగా పరిపూర్ణంగా వెలిబుచ్చుతూ ఉన్నాడు, ఆయన బట్టబయలు చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు యొక్క శ్రమలు, మరణం, ఉత్థానమే దేవుణ్ణి, దైవత్వాన్ని లోకానికి బయలుపరచి సాక్షాత్కరించేటువంటి కార్యంగా ఉంది. అందుకే
ఈ యొక్క భాగం యోహాను సువార్తలో ముఖ్యమైనదిగా చూస్తాం. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషాన్ని పరిశీలించినట్లయితే దీనిలో ముఖ్యంగా 3 భాగాలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు తన శిష్యులకు ఆ యొక్క కాళ్ళు కడిగిన తరువాత దీన్ని మీరు ఆదర్శంగా తీసుకుని చేయాలని చెప్పినప్పుడు మొదటి భాగంలో తను చెప్తున్నటువంటి వాక్యాలు. ఏ శిష్యుడు కూడా యజమాని కంటే గొప్పవాడు కాదు. కనుక యజమాని నేనే ఒక సేవకునిగా మీ కాళ్ళు కడిగినప్పుడు మీరు నాకంటే ఎక్కువ వాళ్ళేమీ కాదు. కనుక మీరు కూడా నాకులాగా ఈ యొక్క సేవా తత్పరతతో మీ జీవితాన్ని జీవించాలి. మీ యొక్క యాజకత్వం సేవా యాజకత్వం అని శిష్యులకు చెప్పారు. మనం మిగతా సువార్తల్లో చూసినప్పుడు యేసు ప్రభు కడరా భోజనంలో ఆయన అప్పాన్ని తీసుకొని ఇది నా శరీరం అని చెప్పినట్లు, ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తం అని చెప్పినట్లు, ఆ విధంగా ఒక ప్రక్క దివ్య ప్రసాదాన్ని మరొక ప్రక్క యాజకత్వాన్ని గురుత్వాన్ని దాని ద్వారా స్థాపించినట్లుగా మనం ఇతర సువార్తల్లో చూస్తాం. మత్తయిలో కానీ మార్కులో కానీ లూకులో కానీ ఈ యొక్క గురుత్వ స్థాపన ఆ అప్పద్రాక్ష రసాలను ఆయన తీసుకొని వాటిని తన యొక్క శరీర రక్తాలుగా ఇవ్వటంలో స్థాపించినట్లుగా చూస్తున్నాం. అయితే యోహాను సువార్తను మనం చూసినప్పుడు యోహాను సువార్తలో ఈ దివ్య సప్రసాద స్థాపన సాంగ్యం మనం చూడటం లేదు. యేసుప్రభు అప్పాన్ని తీసుకొని ఇది నా శరీరం అని చెప్పటం లేదు. యేసుప్రభు రక్తాన్ని తీసుకొని ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తాన్ని అని చెప్పినట్లుగా ఈ యోహాను సువార్తలో కడరా భోజనంలో మనం చూడటం లేదు. దానికి వేరుగా ఆయన ఒక పాత్రను తీసుకొని దానిలో నీళ్లు పోసి శిష్యుల యొక్క కాళ్ళు కడిగి వాటిని తుండుగుడ్డతో తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. దాని తరువాత ఇదిగో మీరు కూడా ఇలా చేయాలని చెప్పటం చూస్తున్నాం. కనుక యోహానులో గురుత్వ స్థాపన అనేది యేసు ప్రభు శిష్యుల యొక్క కాళ్ళు కడగటం ద్వారా జరిగినట్లుగా మనం గమనించాలి. అయితే యాజకత్వాన్ని ఈ క్రియ ద్వారా యేసు ప్రభు స్థాపించినప్పుడు నా శిష్యుడనేవాడు సేవకుడై ఉండాలి, నా శిష్యుడు కాగోరేవాడు అందరికీ సేవకుడిగా తన జీవితాన్ని జీవించాలి. శిష్యత్వంలో ఉన్నటువంటి పరమార్థం ఇతరులను సేవించటం అని ఆయన చాలా చక్కగా దీనిలో బోధించాడు. అందుకే ఆ క్రియ చేసిన వెంటనే శిష్యులతో పలికినటువంటి మాటలు ఇవి. మీరు నాకంటే గొప్పవాళ్ళు కాదు, నేనే యజమానిగా మీ పాదాలు కడిగినప్పుడు మీరు నా సేవకులుగా మీరు కూడా నాకులాగా ఇటువంటి సేవాతత్వముతో మీ యొక్క శిష్యత్వాన్ని, మీ యొక్క అధికారాన్ని, నాయకత్వాన్ని శ్రీసభలో సంఘంలో మీరు నెరవేర్చాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. మనం శిష్యులుగా మన స్థానం ఎక్కడ అని గమనించాలి. యేసు ప్రభు ఒక సేవకుడిగా ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. పాదాలు అన్ని చోట్ల నడిచేవి. అన్ని రకాలైనటువంటి మురికిని అవి తెచ్చుకునేవి. వాటి దగ్గరకు సామాన్యంగా ఎవరు వెళ్ళరు. మానవులుగా మనం కూడా మన పాదాల గురించి అంతగా శ్రద్ధ వహించం. మన ముఖం గురించి శ్రద్ధ వహిస్తాం అందంగా ఉండాలని. ఇంకా వేరే అవయవాల గురించి శ్రద్ధ వహిస్తాం. మన తల కూడా జుట్టు కూడా బాగుండాలని అనుకుంటాం. వేరే వాటి గురించి శ్రద్ధ వహించే మనం ఎంతో ముఖ్యమైన మన కాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కాళ్ళ దగ్గర శ్రద్ధను మనం పెట్టాం. అయితే అటువంటి ప్రాముఖ్యత లేనటువంటి కాళ్ళ దగ్గరకు ప్రభు వెళ్ళి వాటిని స్వయాన తన యొక్క పవిత్రమైన హస్తాలతో తాకి వాటిని శుద్ధి చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచేస్తూ ఉన్నారు. సామాన్యంగా యూదుల యొక్క ఆచారంలో, వారి యొక్క సాంప్రదాయంలో కాళ్ళు కడగటం అనేది ఎప్పుడూ కూడా ఒక సేవకుడు చేస్తాడు.
అది యజమానులు చేసేది కాదు. ఆనాటి కాలంలో ఈ యొక్క యూదుల కుటుంబాల్లో సేవకులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళే ఈ యొక్క కుటుంబీకుల యొక్క యజమానుల యొక్క కాళ్ళు వాళ్ళు కడిగేవాళ్ళు. అయితే అటువంటి ఒక సేవకుడు, ఒక బానిస యొక్క స్థానాన్ని ప్రభు తీసుకుంటున్నాడు. ఆ విధంగా శిష్యులకు ఒక ఆదర్శాన్ని ఇస్తున్నారు. ఇదిగో నేను మనుషుల యొక్క కాళ్ళ దగ్గర ఉన్నాను, వాటిని శుభ్రపరచి పనికిరాని దాన్ని సేవించేవాడిగా నేనున్నాను. కనుక మీరు కూడా నా సేవకులుగా నేనెక్కడున్నానో మీరు అక్కడ ఉండాలని ప్రభు మనకు చెప్తూ ఉన్నారు. మన జీవితం ఏ విధంగా ఉంది? శిష్యులుగా మనం క్రీస్తు ప్రభు స్థానం ఎక్కడుందో అక్కడ ఉన్నామా, లేక మనం ఎల్లప్పుడూ కూడా కుర్చీల కోసం అరులు చాస్తూ అధికారం అంతస్తు కావాలి అనేటువంటి విధానంలో మన స్థానం తల దగ్గర ఉందా కాళ్ళ దగ్గర ఉందా అని ఆలోచించాలి. ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నవాడే శిష్యుడు అవుతాడు. ప్రభు కాళ్ళ దగ్గర ఉంటే, నేను తల దగ్గర ఉంటే నేను శిష్యుని కాలేను. కనుక ప్రభు స్థానం ఎక్కడుంటే నా స్థానం కూడా అక్కడే ఉండాలి, నేను కూడా అక్కడ తప్పకుండా ఉండాలి. సత్యోపదేశ సంక్షేమాన్ని మనం చూసినప్పుడు అది మన యొక్క దివ్య సంస్కారాల గురించి మాట్లాడినప్పుడు 1533వ సంఖ్య నుంచి 1535వ సంఖ్య వరకు ఈ దివ్య సంస్కారాల గురించి బోధించటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1534వ సంఖ్యను మనం చూసినట్లయితే అక్కడ 2 దివ్య సంస్కారాల గురించి సత్యోపదేశం బోధిస్తూ ఉంది. అవి ఒకటి గురుత్వం, 2 జ్ఞాన వివాహం. ఈ 2 సంస్కారాలను కూడా ఈ 1534వ సంఖ్య సేవా సంస్కారాలు అని రెండింటినీ పిలుస్తున్నాయి. మిగతా సంస్కారాలను ముందు సంఖ్యలో మాట్లాడుతూ ఉంది. అవి మనకు సేవ చేసేటువంటి సంస్కారాలు. అయితే గురుత్వము, జ్ఞాన వివాహం ఈ 2 కూడా సేవకై స్థాపించబడినటువంటి సంస్కారాలు అని చెప్తుంది. గురువు అనేవాడు ఈ గురుత్వాన్ని పొందేది ఇతరులను సేవించటానికి. ఇతరులను సేవించటంలోనే ఆ సంస్కారం అనేది అది స్థాపితమవుతూ ఉంది. అదేవిధంగా జ్ఞాన వివాహం కూడా ఇతరులను సేవించటానికే అది స్థాపించబడింది. నాకు మంచి చేయటానికి, నాకు మేలు చేయటానికి కాకుండా ఇతరులను సేవించి వారిని దైవానుగ్రహంతో నింపటానికే గురుత్వం కానీ జ్ఞాన వివాహం కానీ ఏర్పరచబడినట్లుగా ఈ యొక్క సత్యోపదేశం మనకు బోధిస్తుంది. కనుక ఒక గురువుగా నా గురుత్వాన్ని ఇతరులను సేవించే విధానంలో నేను చేసినప్పుడే ఆ గురుత్వ సంస్కారం అనేది నెరవేర్చబడుతుంది. ఒక భార్యగా, భర్తగా వైవాహిక జీవితంలో ఇతరులను సేవించినప్పుడు, భార్య భర్తను సేవించినప్పుడు, భర్త భార్యను సేవించినప్పుడు, తల్లిదండ్రులు బిడ్డలను సేవించినప్పుడు, బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించినప్పుడు, ఈ పరస్పర సంబంధంలో సేవలోనే ఆ యొక్క జ్ఞాన వివాహం అనే సంస్కారం నెరవేర్చబడుతూ ఉంది. దాని యొక్క ధ్యేయాన్ని, పరమార్థాన్ని అది పొందుతూ ఉంది. కనుక నేను ఏ విధంగా ప్రభు నాకు ఇచ్చిన పిలుపులో నా జీవితాన్ని ప్రభు యొక్క ఆదర్శాన్ని తీసుకొని సేవా మార్గంలో ఇతరులను సేవించాలనే ఆశతో నేను ఉన్నానా లేదా అని ఈ సమయంలో ప్రశ్నించుకోవాలి. 2వ భాగంలో ఈనాటి సువిశేషంలో ప్రభు చెప్పేటువంటి మాటలు. ఆయన మీరు సేవించాలని చెప్పిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు, వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. మీరు ఎలా జీవించాలో, మీ యొక్క శిష్యరికాన్ని ఎలా నెరవేర్చాలో, మీ జీవితానికి ఏదో అవసరమో మీకు తెలుసు. ఈ విషయాలన్నీ కూడా మీరు ఎరుగుదురు. అయితే ఆయన అంటున్నాడు తర్వాత, మీరు వీటి ప్రకారం నడుచుకొనినచో మీరు ధన్యులు. విషయాలను తెలుసుకోవటం ఒకటి, ఆ తెలుసుకున్న విషయాలను మన జీవితాల్లో ఆచరించి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవటం మరొకటి.
తెలుసుకోవటానికి మనందరం కూడా ఎల్లప్పుడూ చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. దైవ గ్రంథంలో కూడా ప్రభు యొక్క వాక్యాలు మనందరికీ చాలా తెలుసు. ప్రభు యొక్క బోధనలు మనందరికీ కూడా చాలా తెలుసు. ప్రభు అన్నట్లుగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, కానీ తెలుసుకోవటంలో ఉపయోగం లేదు. తెలుసుకున్న దాన్ని ఆచరించినప్పుడే మీరు ధన్యులవుతారని ప్రభు అన్నాడు. కనుక మనం నేర్చుకున్న ప్రభు యొక్క బోధనలు, మనం తెలుసుకున్నటువంటి విశ్వాస సత్యాలు, మనం తెలుసుకున్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క బోధనలు, ఇవన్నీ కూడా కేవలం ఆలోచనలు మన బుర్రలో ఉంటే వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదు. వాటిని మన జీవితంలో ఆచరించినప్పుడు, అవి మన జీవితంలో క్రియలుగా మారినప్పుడే వాటి వలన వచ్చే ధన్యతను మనం పొందగలుగుతాం. మన యొక్క మనసు నిండా, మన యొక్క బుద్ధి నిండా జ్ఞానం ఎంతో అపారంగా ఉన్నా కానీ దాన్ని ఆచరించినప్పుడు, నా దగ్గర ఎంతో గొప్ప సంపద లాంటి జ్ఞానం ఉన్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు. నేను దాన్ని ఆచరించినప్పుడు నా దగ్గర ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానం ఎందుకు పనికిరాని జ్ఞానం. నాకున్న జ్ఞానాన్ని వినియోగించి నేను దాన్ని ఆచరించి నా జీవితాన్ని మెరుగుపరుచుకున్నప్పుడు, ఆధ్యాత్మిక బాటలో నేను ముందుకు సాగినప్పుడు, ప్రభుకు నేను ఈ జ్ఞానము ద్వారా దగ్గరైనప్పుడే దానివలన ఫలితం అనేది ఉంటుంది. అందుకే యాకోబు గారు రాసినటువంటి లేఖలో ఆయన చాలా చక్కగా చెప్తాడు, క్రియలు లేని విశ్వాసం నిర్జీవమని. 2వ అధ్యాయంలో 17వ వచనంలో, మళ్ళీ 26వ వచనంలో కూడా ఆయన 2 సార్లు చెప్తారు, మీ యొక్క విశ్వాసానికి క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే అది చచ్చిన శవంతో లెక్క. మాకున్న జ్ఞానం ఆచరణలోనికి రాకపోతే, విశ్వాసం ఆచరణలోనికి రాకపోతే అది చచ్చిన దానితో లెక్క, నిర్జీవమైనది శవంతో లెక్క, అది ప్రాణంతో ఉన్నది కాదని, దానివల్ల ఉపయోగం లేదని యాకోబు గారు చెప్తున్నారు. కనుక మనం తెలుసుకున్నటువంటి విషయాలు, నేర్చుకున్నటువంటి సత్యాలు, మనం నేర్చుకున్నటువంటి ప్రభు యొక్క బోధనలు, వాక్యం మన అనుదిన జీవితంలో ఆచరించి దాని ద్వారా ప్రభు ప్రసాదించే ధన్యతలో మనం ఎదిగే ప్రయత్నాన్ని చేయాలి. ఆచరించినప్పుడే మీరు ధన్యులవుతారని ప్రభు చెప్తున్నారు. 3వదిగా చివరి భాగంలో ప్రభు ఆయన చెప్పినటువంటి వాక్యాలు, నన్ను పంపిన వాడిని స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వారిని స్వీకరిస్తాడని ప్రభు ఈ 3వ భాగంలో బోధిస్తున్నారు. కనుక దీని ద్వారా ఈ మాటల్లో ప్రభు మనందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మనం ఇతరులను సేవించేటప్పుడు సమభావాన్ని కలిగి ఉండాలని. డబ్బున్నవాడినే సేవించినప్పుడు, అధికారంలో ఉన్నవాడినే సేవించినప్పుడు ప్రభు యొక్క సేవా తత్పరత మనలో ఉన్నట్లు కాదు. పేదవాడిని కూడా నేను సేవించగలిగినప్పుడు, తక్కువగా ఉన్నవాడిని సమాజంలో నేను సేవించగలిగినప్పుడు, అధికారంలో లేనివాడిని, బలహీనుణ్ణి నేను గౌరవించి సేవించినప్పుడు, అదిగో అప్పుడే నిజమైనటువంటి సేవాతత్వంలో, సేవా మార్గంలో, క్రీస్తు యొక్క సేవలో నేను ఉన్నట్లుగా నన్ను నేను లెక్కించుకోవాలి. నేను ఉన్నవాడికే అధికారం ఇచ్చినప్పుడు, గౌరవం ఇచ్చినప్పుడు, వారికే నా సేవలు నేను చేసినప్పుడు, నాకు ఎవరైతే ఉపయోగపడతారో అటువంటి వారినే నేను సేవించినప్పుడు నేను ప్రభు యొక్క సేవా మార్గంలో ఉన్నట్లు కాదు. కనుక ఎవరైనా ప్రభు యొక్క శిష్యునిగా నేను పరిగణించి, ప్రతివారిని కూడా దైవ సంఘంలో సభ్యునిగా నేను పరిగణించి, వారిని గౌరవించి వారిని సేవించగలిగినప్పుడే ఆ ప్రభు యొక్క సేవా మార్గంలో నేను అన్నట్లుగా మనల్ని మనం లెక్కించుకోవాలని ప్రభు చెప్తున్నారు. కనుక సేవకుడు అనేవాడు, శిష్యుడు అనేవాడు సేవకుడిగా ఉండాలి. క్రీస్తు సేవా మార్గంలో నిరంతరము కూడా నిలిచి ఉండాలి. ఇది కేవలం ఒక ఆలోచనగా మనసులో ఉంటే కాదు, నా అనుదిన జీవితంలో ఈ సేవా తత్వాన్ని నేను నెరవేర్చినప్పుడే నిజమైన శిష్యుడిగా నేను ధన్యత పొందుతాను.
అయితే ఈ సేవా మార్గంలో నేను అందరినీ కూడా సమానత్వంతో సేవించగలిగినప్పుడే ఆ సేవలో పరమార్థాన్ని గ్రహించి దానిలో నిజమైన ధన్యతను నేను పొందిన వాడిని అవుతాను. ఈ దివ్య పూజలో ప్రభు యొక్క అపద్రాక్ష రసాలను మనం స్వీకరిస్తూ ఆ ధన్యతను పొందే ప్రయత్నాన్ని చేస్తున్న మనం, ఆ ప్రభుని సేవించే మనం ఈ దివ్య పూజ అనంతరం మన యొక్క కుటుంబంలో, మన యొక్క బంధుమిత్రులు, మన యొక్క సమాజంలో ఇతరులను ఎల్లప్పుడూ కూడా సేవించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. మన్నించుమా స్వామి నా కోరిక, మనసారే అందుకో ఈ కానుక. మన్నించుమా స్వామి నా కోరిక, మనసారే అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించుమా స్వామి నా కోరిక, మనసారే అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుడికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మానవ స్వభావమును దాని పూర్వస్థితి కంటే మిన్నయైన గౌరవముతో పునరుద్ధరించితివి. మేమర్పించి ఈ బలి అర్పణముతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పవిత్రమనర్చబడిన మేము బలోపేతమైన మీ ప్రేమ పరమరహస్యమునకు ఉపయుక్తముగా జీవింతముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా పాపముతో నిండిన పాపస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. లోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిమ్మ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శక్తి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాప క్షాళనకై మనుషాళి రక్షణకై, మన పాప క్షాళనకై మనుజాళి రక్షణకై మన కొసగిన ఆ పూజ్యం స్వీకరించుమా. శుద్ధి నొందుమా. మన కొసగిన ఆ పూజ్యం స్వీకరించుమా. శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా.
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచు యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు నీ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.